శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జానకీదేవి కపిశ్రేష్ఠుని ముఖతః రామకథనంతా ఆలకించింది. నెమ్మదిగా మనోహరంగా, ఓ వానర, నీవు నా నాథుని ఎక్కడ కలుసుకున్నావు? లక్ష్మణునితో నీ పరిచయం ఎట్టిది? రాముని లక్షణాలను సవివరంగా చెబితే నా దుఃఖం శాంతిస్తుంది. రామచంద్రుని అంగసౌష్ఠవ ఆకార విశేషాలు వివరించు. ఆ సోదరుల హస్తపాదాతులు ఎలా ఉంటాయో చెప్పు అని కోరింది. అంత హనుమంతుడు, అమ్మ, నా అదృష్టం వల్ల నీవు నన్ను శ్రీరామకింకరునిగా గుర్తించి విశ్వసించి ఆ సోదరుల అవయవాల కూర్పును, ఆకారాన్ని వివరించగోరావు. నాకు చాలా ఆనందంగా ఉంది. నీవెరిగిన వాటినే నేను వివరిస్తాను, ఆలకించవమ్మ. సర్వాంగ సుందరుడైన శ్రీరామచంద్రుడు అరవిందాక్షుడు. స్వకల్యాణ గుణాలతో సమస్త జీవరాశిని ఆకర్షిస్తూ ఉంటాడు. సహజ కళ్యాణ గుణాభిరాముడైన ఆ ప్రభువు దాక్షిణ్యమూర్తి. సూర్య సమ తేజస్వి అయిన రామచంద్రుడు భూమాతతో సమానమైన క్షమాగుణం కలవాడు. దేవేంద్ర సమయశస్వి అయిన అతడు ప్రాణికోటిని, స్వజనులను, ధర్మాన్ని సర్వదా సంరక్షిస్తూ ఉంటాడు. సదా చతుర్వర్ణ ప్రజలను కాపాడినట్టు ఆ ప్రభువు లోకమర్యాదలకు కర్తగా చరిస్తాడు. రచయిత, కాంతిశాలి, పరమ పూజనీయుడు, బ్రహ్మచర్య వ్రతానుష్ఠాన పరాయణుడు, సజ్జనులకు ఉపకారం చేస్తూ గహనమైన కర్మగతిని తెలిసినవాడై రాజవిద్యా పారంగతుడై బ్రాహ్మణోత్తములను ఆరాధిస్తూ ఉంటాడు. శీల సంపన్నుడు, శాస్త్రార్థ జ్ఞాత వినయశీలుడై శత్రుమర్ధనుడై సంచరిస్తూ ఉంటాడు. చక్కగా యజుర్వేదాన్ని పఠించి ధనుర్వేదాన్ని అభ్యసించి వేదాంగ పారగామి అయి భాసిల్లే అతన్ని వేద పండితులు గౌరవిస్తూ ఉంటారు. విశాలమైన మూపులు కల రామచంద్రుని ఆ మూపుల సంధి ఎముకలు కానరావు. శంఖ కంఠంతో, సుందర వదనంతో, ఎర్రైన కనుకొలకులతో మహాబాహువైన ఆ ప్రభువు విశ్వవిఖ్యాతుడు. దుందుభినాద సమమైన కంఠధ్వనితో, దగదగా మెరిసే శరీరకాంతితో ప్రకాశించే అతని శరీరంలోని ఏ అంగాలు ఎంత ప్రమాణంలో ఉండాలో అంత ప్రమాణంలోనే ఉన్నాయి. శ్యామల దేహుడు, కొట్టవచ్చేటట్టు కానవచ్చే పిడికిలి, మణికట్టు, రొమ్ము కల అతని చరణ వృషణాలు, శిరోజాలు తక్కువ ఎక్కువ లేకుండా సమంగా ఉన్నాయి. రొమ్ము, బొడ్డుకొన, లోకడుపు దీర్ఘంగా ఉన్నాయి. అరచేతులు, అరికాళ్ళు, గోళ్ళు, కనుకొలకలు అరుణారుణంగా ఉన్నాయి. లింగ, రోమ, పాద రేఖాదులు నిగనిగలాడుతూ ఉంటాయి. నడక, కంఠధ్వని, నాభి గంభీరంగా ఉన్నాయి. గళభాగంలో రేఖత్రయము, శిరస్సుపై 3 సుడులు ఉండగా పిరుదులు, పిక్కలు హ్రస్వంగా ఉన్నాయి. అంగుష్టమూలంలో 4 రేఖలు, పాలభాగాన, పాదతలాన, అరచేతులతో లోను 4వ వంతున రేఖలున్నాయి. 4 మూరల పొడవైన అతని బాహువులు, మోకాళ్ళు, పిక్కలు, తొడలు సమంగా ఉన్నాయి. 4 దంష్ట్రలు కలిగి అతడుంటాడు. మృగరాజు వలె అప్రతిహతంగాను, శార్దూలం వలె భీతావహంగాను, మత్తేభం వలె గంభీరంగాను, వృషభేంద్రుని వలె సవిలాసంగాను అతడు సంచరిస్తాడు. దొండపండు వంటి పెదవులతో, బలిసిన చెక్కిళ్లతో, ఉన్నతమైన నాసికతో, తెల్లటి పలువరుస కనుగవలతో ఉండే రామచంద్రుని వదన, నయన, ముఖ, జిహ్వ, జఘన, అధర, స్తన, నఖ, హస్త, పాదాతులు పద్మసమంగా ఉంటాయి. ఆ మహనీయుని శిరోపాల, శ్రవణ, కంఠ, వక్షస్థల, హృదయ, ఉదర, హస్త, పాద, నితంబ భాగాలు విశాలంగా ఉన్నాయి. తేజో యశస్ సంపదల యందు అతని ఖ్యాతి విశేషమైనది. అతని పితృ మాతృవంశాలు విశుద్ధమైనవి. అతని ఉదర, వక్షస్థల, నాసిక పాలభాగాలు ఉన్నతమై ఉన్నాయి. అతని వేల కణుపులు, శిరోజాలు, నఖ చర్మాలు, లింగము, మీసము, దృష్టి, ధీశక్తి సూక్ష్మమైనవి. శ్రీమంతుడు, సత్యధర్మపరాయణుడు, ఆర్జన వ్యయజ్ఞాత, దేశ కాలాలను క్షూలంగా చూసువాడు అయిన శ్రీరామచంద్రుడు సర్వలో ఆనందించినట్లు భాషిస్తాడు. అతని తమ్ముడైన లక్ష్మణుడు అజేయుడు. సర్వగుణాలలోనూ రామచంద్ర సముడే కానీ అతని దేహఛాయ మాత్రం సువర్ణ సమంగా ఉంటుంది. ఆ శ్రేష్ఠులు నీకై పృథ్వీ అంతా గాలిస్తున్నారు. అట్టివారు సుగ్రీవుణ్ణి చూశారు. వానరేశ్వరుడైన వాలి సుగ్రీవునికి అన్న. అతడి సోదరుని రాజ్యం నుండి తరిమి కొట్టాడు. భయభీతుడైన సుగ్రీవుడు వాలి రావడానికి వీలు కాని సాంద్ర వృక్షావృతమైన ఋష్యముఖాద్రిపై నివసిస్తున్నాడు. సుగ్రీవ సచివులమైన మేము కూడా అక్కడే ఉంటున్నాము. ధనుర్ధారులై జటావళికలాడు ధరించిన రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వతం సమీపంగా ఉన్నారు. వారిని చూసి భయభీతుడైన సుగ్రీవుడు వారి వివరాలు తెలుసుకురమ్మని నన్ను పంపాడు. ఆ శుభలక్షణ సంపన్నులైన రామలక్ష్మణుల సన్నిధి చేరి నేను ప్రణమిల్లి వారి సత్యస్థితిని తెలుసుకున్నాను. వారిని ప్రసన్నులను చేసుకుని నా వీపుపై వారిని ఎక్కించుకొని సుగ్రీవ రాజు దగ్గరకు తీసుకువెళ్ళాను. అతి పరాక్రమ సంపన్నుడైన సుగ్రీవునికి దాశరథుల విషయం వివరించాను. వారు పరస్పరం భాషించుకున్నారు. అలా
అలా నరవానర నాయకులైన రామసుగ్రీవులు మిత్రులయ్యారు. పరస్పరం తమకు సంభవించిన దురవస్థలు చెప్పుకున్నారు. పరస్పరం ఓదార్చుకున్నారు. మహాపరాక్రమ సంపన్నుడైన వాలి స్త్రీ కారణంగా సుగ్రీవుణ్ణి పారద్రోలాడు. అది విని రామచంద్రుడు సుగ్రీవునికి ధైర్యం చెప్పి వాలిని అంతం చేసి సుగ్రీవునికి అతని భార్యను అప్పగిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అంత లక్ష్మణుడు, అమ్మ, నీవు ఆశ్రమంలో కానరాకపోవడము, రాముడు తీవ్రవేదనకు గురి కావడం మొదలైన విషయాలు సుగ్రీవునికి చెప్పాడు. తనకు వలనే రామచంద్రుడు కూడా పత్నిని పోగొట్టుకున్నందుకు సుగ్రీవుడు దుఃఖించాడు. అమ్మా సీత, అప్పుడు రావణుడు నిన్ను అపహరించకపోతున్న వేళ నీవు పృథ్వీపై పడవేసిన ఆ భూషణాలన్నింటినీ వానరులు తీసుకువచ్చి రామప్రభువుకు చూపించారే కానీ నీ జాడ మాత్రం తెలియక చెప్పలేకపోయారు. రామప్రభువు నీ అలంకారాలను చూస్తూ స్మృతి తప్పి పడిపోయాడు. వాటన్నింటినీ తీసి మేము జాగ్రత్త చేశాము. కొన్ని క్షణాలకు స్మృతి రాగా రామచంద్రుడు ఈ ఆభరణాలను ఒడిలో పెట్టుకొని వాటి వైపు అదే పనిగా చూస్తూ విలపించసాగాడు. ఆ ఆభూషణ ప్రభలు తనను దహించి వేస్తున్నట్టున్నదా అన్నట్టు ఆ ప్రభువు రోదిస్తూ నేలకూలడంతో ఆయనను లేవదీసి మేము ధైర్యం చెప్పాము. ఆపై ఆయన ఈ ఆభరణాలను లక్ష్మణునికి చూపిస్తూ దాచమని సుగ్రీవరాజుకు ఇచ్చాడు. అమ్మ, రామప్రభువు నీ వియోగం వల్ల ప్రజ్వలితాగ్ని పర్వతంలా అయిపోయాడు. నీ ఎడబాటు కారణంగా నిద్రపోకపోవడం వల్ల కలిగే దుఃఖాగ్నితో అగ్నిహోత్రాలున్న అగ్నిహోత్రశాలలా సంతప్తుడైపోయాడు. సర్వదా నిన్నే స్మరిస్తూ భూకంప వేళలో కంపించిపోయే మహాగిరిలా అవుతున్నాడు. మనోహర కాంతారాల మధ్య పరిభ్రమిస్తున్న నదీ సమీపాలలో నిర్ఝరులలో సంచరిస్తున్న నీ వియోగం వల్ల దుఃఖపడిపోతున్నాడు. అమ్మ, రామప్రభువు శీఘ్రకాలంలోనే వచ్చి బంధు బాంధవ పరివార సమేతంగా యుద్ధంలో రావణుణ్ణి అంతం చేసి నిన్ను కలుసుకుంటాడు. రామసుగ్రీవులు కలిసి వాలిని అంతం చేసి నిన్ను అన్వేషించ నిశ్చయించుకున్నారు. తదనుసారం కిష్కింధలో ప్రవేశించి రామచంద్రుడు వాలిని సంహరించాడు. వానర సైన్య సర్వస్వానికి సుగ్రీవుణ్ణి ప్రభువుగా చేశాడు. ఈ నరవానరులైన రామసుగ్రీవులలో అపార మైత్రి ఏర్పడి వర్ధిల్లింది. రాజ్యానికి వచ్చిన సుగ్రీవరాజు అపార బలశాలురైన వానర వీర సేనా నాయకులను ఆహ్వానించి నిన్ను అన్వేషించడానికి సమస్త దిశలకు పంపాడు. మహాగిరిసములైన వానర భల్లూక వీరులను వెంట పెట్టుకొని సుగ్రీవ ఆజ్ఞానుసారం కపిసేనా నాయకులు నీకై ఈ పృథ్వీ అంతా అన్వేషిస్తున్నారు. వానర సైన్యంలోని తృతీయ భాగాన్ని వాలినందనుడైన అంగదుడు వెంట పెట్టుకుని నీ అన్వేషణలో దక్షిణ దిశగా పయనమయ్యాడు. హనుమన్నామధేయుడైన నేను నన్ను రామసుగ్రీవులిద్దరూ దూతగా పంపారు. అందువల్ల అంగదునితో నేను వచ్చాను. మేమందరం భవదీయ అన్వేషణలో దారి తెన్నో తెలియక వింజగిరి గుహలో చిక్కుకొని అనేక రాత్రింబవలు గడిపాము. సుగ్రీవుడు నిర్ణయించిన గడువు కాలం కిష్కింధకు చేరడానికి పెట్టిన సమయం దాటిపోయింది. అడుగు పెట్టడానికి ఇక వీలు కాని మహాగిరి కానన పర్వతాలను, నదీ తీర ప్రాంతాలను నీకై అన్వేషించినాము. నీ జాడ మాకు తెలియలేదు. మా రాజు సుగ్రీవుడు పెట్టిన గడువు గతించిపోవడం వల్ల మేము మరలి కిష్కింధలో అడుగు పెడితే మమ్మల్ని అతడు చిత్రహింసల పాలు చేసి అంతం చేస్తాడు. ఆ భావం కలగగానే ప్రాయోపవేశంతో ప్రాణ పరిత్యాగానికి సంసిద్ధులమై దుఃఖంతో దక్షిణ సాగర తీరం చేరాము. అమ్మ, ప్రాణత్యాగానికి సంసిద్ధులమైన మమ్మల్ని చూసి అంగదుడు తీవ్రంగా శోకించాడు. తన తండ్రి రామహస్తాలలో అంతం కావడం, నీ జాడ తెలియకపోవడం, నీ గురించి చెప్పగలిగిన జటాయువు అంతమైపోవడం ఆదిగా గల విషయాలు అంగదుడు కపివృద్ధులతో చర్చిస్తుండగా మా అదృష్టం వల్ల సంపాతి అనే పక్షిరాజు జటాయువు అన్న అక్కడికి వచ్చాడు. అతడు క్రుద్ధుడై నా తమ్ముడైన జటాయువును సంహరించినదెవరు అని ప్రశ్నించగా నీకై జనస్థానంలో రావణుడు జటాయువును అంతం చేశాడని చెప్పగా సంపాతి మహాదుఖం పొందాడు. ఆ సంపాతి ద్వారానే నీవు రావణ మందిరంలో ఉన్నావని తెలుసుకున్నాము. ఆ వార్త విన్న మేమందరం పరమానందం చెందాము. శీఘ్రమే బయలుదేరాము. నిన్ను సందర్శించగలమన్న ఆనందంతో మా సర్వుల శరీరాలు పులకరించాయి. ఉత్తర తీరానికి చేరి సముద్రాన్ని చూసిన కపులందరూ భీతి చెందారు, చింతించారు. తత్సమయంలో వారందరి భయాన్ని నేనే పోగొట్టాను. శతయోజన విస్తీర్ణ సాగరాన్ని లంఘించి నిన్ను సందర్శించగలిగాను. అమ్మా, జరిగిన సమాచారం అంతా నీకు వివరించాను. నేను శ్రీరామ ప్రేరణానుసారం వచ్చిన దూతను. రామకార్యార్థమే వచ్చిన నాతో నీవు నిస్సంకగా భాషించవచ్చును. సుగ్రీవుని మంత్రినైన నేను నీవనుకున్నట్లు మాయావిని మాత్రం కాను.
ధనుర్ధర శ్రేష్ఠుడైన నీ పతి శ్రీరామచంద్రుడు సోదర లక్ష్మణ సమేతంగా క్షేమంగా ఉన్నాడు. సుగ్రీవ ఆదేశాన్ని శిరోధార్యం చేసి రామచంద్రులకు మేలు చేయగోరి ఏకమాత్రుడనైన నేను ఇక్కడ ప్రవేశించగలిగాను. కామరూపుడనైన నేను అన్య సహకారరహితంగా ఇక్కడికి వచ్చాను. నా పూర్వపుణ్యం వల్ల మరలి మిత్రవానరులను చేరి నీ సందర్శన సమాచారాన్ని వారికి వినిపించి వారిని దుఃఖదూర్లను చేస్తాను. నా భాగ్యం వల్ల నా సాగరోల్లంఘనం సఫలమైంది. భవదీయ సందర్శన ఖ్యాతి నాకే దక్కింది. శీఘ్రకాలంలోనే రామప్రభువు లంకలో ప్రవేశించి పరివార సహితంగా రావణ దైత్యాన్ని అంతం చేసి నిన్ను కలుసుకుంటాడు. అమ్మ, మాల్యవంతమనే పేరు గల ప్రసిద్ధికెక్కిన పర్వతం ఉంది. కేసరి అనే పేరు గల వానరరాజు ఒకడు అక్కడ నివసించేవాడు. ఒకానొక సమయంలో స్వస్థానాన్ని విడిచిపెట్టి అతడు గోకర్ణాద్రికి పోయి దేవతల ఆదేశానుసారం సాగర తీరాన శంభనాథుని నామక నిశాచరుణ్ణి అంతం చేశాడు. ఆ కేసరియే నాకు పితృపూజ్యుడు. అతనికి పత్నికి వాయుదేవుని వల్ల నేను జన్మించాను. చిన్ననాడు నేను చేసిన కార్యానికి నాకు హనుమన్నామం ఏర్పడింది. విశ్వాసార్థం నీ నాథుని గుణగణాలను వివరించి చెప్పాను. అచిరకాలంలోనే అతడు వచ్చి నిన్ను తీసుకువెళ్తాడు. ఉపర్యుక్త రీతిని భాషించడం వల్ల సీతాదేవి అతన్ని రామదూతగా విశ్వసించింది. ఆమె నయనాల నుండి ఆనందాశ్రువులు జలజల రాలాయి. అప్పుడు ఆ విశాల నేత్రి ముఖారవిందం రాహువు విడనాడిన చంద్రబింబ సమంగా ప్రకాశించింది. అతడు వానరుడే అన్న విశ్వాసం సీతాదేవికి దృఢం కాగా హనుమంతుడు అందుకొని, అమ్మా, నేను మరలిపోవాలి. వాయుదేవుని అనుగ్రహం వల్ల జన్మించిన నేను పితృ సమానుడను అన్నాడు. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.